ఆంధ్రప్రదేశ్ మాచర్ల నియోజకవర్గంలో పల్నాడులో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక తండ్రి తన కూతురు వేరే అబ్బాయిని ప్రేమించిందని చెప్పి పెళ్లి చేసుకుందని చెప్పి తనని ఇంట్లోనే చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి చాలా విషయాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. తండ్రి పేరు చంద్రశ్రీను. ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి పేరు చౌడమ్మ. చౌడమ్మ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నాగరాజు అనే వ్యక్తిని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత పేరెంట్స్కి ఈ విషయం తెలిసింది. అయితే పేరెంట్స్ వారికి నష్ట చెప్పేందుకు ప్రయత్నించారు. ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలనే ఆ విధంగా చెప్పేటట్టు ప్రయత్నించారు. కానీ అప్పటికే పెళ్లి అయిపోయింది. అలాగే చౌడమ్మ కూడా మేజర్. సో దీంతో పోలీసుల యొక్క సమక్షంలో వారి కుటుంబ సభ్యులకి వార్నింగ్ ఇచ్చి, మీరు వారికి థ్రెటనింగ్ చేసే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీ పైన మేము చర్యలు తీసుకుంటాం అంటూ కూడా చెప్పి వారిని ఇంటికి పంపించారు. మొత్తానికి ఈ తల్లిదండ్రులు చౌడమ్మని నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు. లేదు, మేము నాగరాజుతో నువ్వు హ్యాపీగా వెళ్ళు, నిన్నేం చేయం కూడా, నిన్నేం ఇబ్బంది పెట్టమంటూ కూడా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమెకి టార్చర్ చూపించే ప్రయత్నం చేశారు. అయితే చంద్రశ్రీను ఏం చేశాడంటే ఇంట్లో ఎవరి లేని టైం చూసి చౌడమ్మకి సంబంధించిన వరుసకి బావయ్య వ్యక్తితో, అలాగే ఇద్దరు అనుమానితులు కూడా, మొత్తం నలుగురు, చౌడమ్మని చిత్రహింసలు పెట్టి కొన ఊపిరితో ఉన్నప్పుడు ఒక చీర లాంటిది ఫ్యాన్కి కట్టి ఆమెని ఉరి తీసి చంపేశారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, దీనికి కారణం అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కూడా విచారణ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఎలా జరిగింది, ఎందుకు చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఈమె ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు, ఈమె ఒంటిపైన గాయాలున్న ఎవరో ఈమెని హతమార్చారంటూ కూడా చెప్పారు. రైట్, దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనతో పాటు ఇచ్చేందుకు మా ప్రతినిధి దేవిక లైవ్ లో ఉన్నారు. అంత మాట్లాడే ప్రయత్నించారు. దేవిక, చెప్పండి, అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఏమి బయటపడ్డాయి? తండ్రి హత్య చేశాడు, అతనికి సహకరించిన వ్యక్తులు కూడా ఉన్నారు, అతని బంధువులు అని చెప్తున్నారు. ఏంటి మ్యాటర్ ఏంటి? ఎస్ తేజల్, మనం కొన్ని గంటల వరకు కూడా చూసుకుంటే ఏదైనా చౌడమ్మ హత్య కేసు ఉందో అది కేవలం ఆత్మహత్య కేసు అని అనుకున్నాం. కానీ పోస్ట్ మార్టం నిమిత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన ఆధారాల కారణంగా అది ఆత్మహత్య కాదు, హత్య అనేది కూడా పోలీసులు నిర్ధారించుకొని ఎవరైతే ఇంట్లో అంటే తన తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు విచారించగా అందరూ కూడా ఆశ్చర్యపోయి ఎన్నో విషయాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. అయితే చౌడమ్మ విషయానికి వస్తే తను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం అవ్వటంతో ఒకే కుటుంబానికి అంటే ఒకే వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా కేవలం తన దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు అన్న కారణంగా పోలీస్ స్టేషన్ నుంచి తన కూతుర్ని బతిమిలాడి భయపెట్టి తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వచ్చిన తర్వాత తన కూతుర్ని ఎంత చిత్రహింసలు చేశాడంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి పోలీసులు కూడా భయానికి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో కూడా చూడడం జరిగింది, ఎంతో మంది తల్లిదండ్రులు తన కూతుర్లని ఇలా ప్రేమ వివాహం చేసుకుందనో లేకపోతే నాకు ఇష్టం లేకుండా ఒక వ్యక్తిని ప్రేమిస్తుందనో ఇలా ఎన్నో కారణాల చేత వాళ్ళని అతి దారుణంగా చంపడం జరిగింది. ఈ కేసు కూడా అదే కోణానికి చెందినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించడం జరిగిందని చెప్పొచ్చు. ఇంకా అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చూసుకుంటే గనక తన కూతురు చౌడమ్మ మీద తన తండ్రి చేసిన అఘాయిత్యం అంటే తన పొట్ట మీద కూర్చోవడం, తనకు ఊపిరి ఆడకుండా చేయటం, ఒక పిల్లో తీసుకొని తన ముఖం మీద పెట్టడం, ఇలా ఎవరికి అనుమానం రాకుండా ఒక చున్నీ ఫ్యాన్ కి కట్టి తను హ్యాంగ్ చేసుకుంది. తన భర్త లేకపోతే తను ఉండలేదు, ప్రేమ వివాహం విఫలమైంది, పెళ్లి చేసుకొని కూడా తన భర్తకి దూరంగా ఉందన్న ఒకే ఒక కారణంతో తను అలా చేసుకుంది అంటూ కూడా అందరినీ నమ్మించాలనుకున్నాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం తండ్రిని పట్టించిందని చెప్పొచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం, ముఖ్యంగా పోలీసులకు ఉన్న అనుమానం ఏంటంటే ఇందులో తల్లి పాత్ర కూడా ఉంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ కూడా ఇందులో తల్లి పాత్ర లేదు. కానీ వరుసకి చౌడమ్మకి బావ వరుస అవుతున్న ఒక వ్యక్తి, అలాగే ఇంకొక ఇద్దరు అనుమానితులు కూడా ఉన్నారు అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసు వీళ్ళ నలుగురిని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ పల్నాడులో మాత్రం ఈ ఘటన మొత్తం సంచలనంగా మారింది. ఒక తండ్రి అంత కిరాతకంగా తన కూతుర్ని చంపడం అనేది అసలు ఏ విధంగా చంపుతాడు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. ఇంకా భర్త విషయానికి వస్తే ఇన్ని సంవత్సరాలు ప్రేమించి ఒక్కటవ్వాలి అని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం, కానీ తన తండ్రి తన ఎముడయ్యాడు, తన పాలిట ఎముడయ్యాడు అంటూ భర్త కూడా ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఊరు మొత్తం కూడా భర్తకి సపోర్ట్ గా ఉండి ఎలాగైనా సరే తన పాలిట ఎముడైన తన తండ్రిని శిక్షించాలి అంటూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట అయితే నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గైస్, చూసారు కదా, ప్రేమించిన పాపానికి కన్న తండ్రే ఒక యమున్లా మారిపోయి
ఏ చేతులతో పెంచిన ఆ కూతుర్ని హతమార్చి చంపేశాడు. ముందుగా ఆమె గుండెల పైన కూర్చుని, నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ వరకు లాగుతావా, నన్ను బజార్ వరకు నన్ను లాగుతావా, సమాజంలో నాకు గౌరవం లేకుండా చేస్తావంటూ కూడా ఆమెను కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టి, నాన్న నన్ను కొట్టొద్దు నేను చనిపోతాను అన్నా సరే ఆమెని చావగొట్టి చివరికి ఆమె కొన ఊపిరితో ఉండగా, అంటే ఇక ఆమె చనిపోతుంది అన్న టైంలో, కొన ఊపిరితో ఉన్న టైంలో ఆ నేరం అతని పైకి రాకూడదని చెప్పి ఫ్యాన్కి ఒక చీర కట్టి ఆ చీరకి చౌడమ్మని ఉరి కింద పెట్టేశారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మా అమ్మాయి పలానా అబ్బాయిని ప్రేమించింది, అతని పేరు నాగరాజు, అతని వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ కూడా పోలీసులకి ఒక వార్త చెప్పింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆమె ఆత్మహత్య చేసుకున్న టైంలో మేము ఎవరూ కూడా లేము, పొలం పనుల కోసం బయటికి వెళ్ళామంటూ కూడా చెప్పి, ఆ రోజు తల్లి కూడా ఇంట్లో లేదు. తల్లికి ఈ విషయం అసలు తెలియదు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు కోసం విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తారు అందరినీ కూడా. ఈలోపు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. రిపోర్ట్స్లో చౌడమ్మ ఆత్మహత్య చేసుకోలేదు, ఈమెని ఎవరో చిత్రహింసలకి గురి చేశారు, ఒంటిపైన గాయాలు ఉన్నాయనే కోణంలో చాలా విషయాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. దీంతో తండ్రి పైన అనుమానాలు ఉన్నాయి. తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం కూడా ఈ పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. అతనే చంపేశాడని అంగీకరించాడు. అతనికి సహకరించింది తన బంధువైన ఒక వ్యక్తి, అంటే చౌడమ్మకి బావ వరుసయ్యే ఒక వ్యక్తి, అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. మొత్తం నలుగురు కలిసి చౌడమ్మని అతి కిరాతకంగా, దారుణంగా చిత్రహింసలు పెట్టి ఆమెను చంపేశారు. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇలాంటి తండ్రులు ఇంకా సమాజంలో బయట చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారికి అసలు ఏ శిక్ష ఇస్తే కరెక్ట్ అంట? మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.